అందరికీ నమస్కారం. ఈరోజు మనం ఒక చిన్న అందమైన విషయం గురించి మాట్లాడుకుందాం. అదేంటంటే మనకు కష్టంగా అనిపించే క్రమశిక్షణను ఇష్టంగా, రుచిగా ఎలా మార్చుకోవాలనే రహస్యం. వినడానికి భలే ఉంది కదూ. సరే, మన కథ ఒక చిన్న సమస్యతో మొదలవుతుంది. మనందరికీ బాగా తెలిసిన సమస్యే అనుకోండి. అనగనగా ఒక ఊరిలో ఒక చిన్న బాబు ఉండేవాడు. కాని వాడికొక పెద్ద కష్టమొచ్చింది. అదేంటంటే మందులు తాగడం అస్సలు ఇష్టముండేది కాదు. మరి ఎందుకంటారా? అయ్యయ్యో, ఆ మందు ఎంత చేదుగా ఉండేదో, దాని రుచి తలుచుకుంటేనే చీచి అంటూ ముఖం చిట్లించేసేవాడు పాపం. అప్పుడు వాళ్లమ్మ ఒక అద్భుతమైన ఐడియా వేసింది. ఆ చేదు మందులో కొంచెం తియ్యటి తేనె కలిపిచ్చింది. అంతే, మ్యాజిక్ జరిగినట్టు ఆ బాబు లొట్టలేసుకుంటూ తాగేశాడు. భలే ఉంది కదా. ఒక్కసారి ఆలోచించండి. ఈ చేదు మందులాగే మన జీవితంలో కూడా కొన్ని మంచి అలవాట్లుంటాయి కదూ. ఉదాహరణకి పొద్దున్నే లేచి చదువుకోవడం, లేదా వ్యాయామం చేయడం. అబ్బా, అప్పుడప్పుడు ఎంత కష్టంగా అనిపిస్తోందో. మరి దీనికి పరిష్కారం ఏంటి? సింపుల్. ఆ అమ్మ తేనె కలిపినట్టు మనము మన పనుల్లోకి ఒక చెంచాడు ఆనందాన్ని కలుపుదాం. అదేలాగో చూద్దామా? చూడండి, సాధారణంగా మనం ఎలా ఆలోచిస్తాం? అయ్యో, క్రమశిక్షణ అంటే నాకు నచ్చని పనులన్నీ బలవంతంగా చేయడం అని. కాని కొత్తగా ఇలా ఆలోచించి చూడండి. నేను చేసే పనిని కాస్త సరదాగా మార్చుకుంటే అప్పుడు దాన్ని నేనే ఇష్టంగా, సహజంగా చేసేస్తాను కదా. ఎంత తేడా ఉందో చూసారా? కాబట్టి అసలు విషయమేంటంటే, క్రమశిక్షణ కోసం యుద్ధాలు చెయ్యక్కర్లేదు. దాన్ని రుచికరంగా మార్చుకుంటే చాలు. ఎంత బావుందో కదా ఈ మాట. సరే, ఇదంతా వినడానికి బాగుంది. కాని నిజంగా పనిచేస్తుందా? చూద్దాం. కొన్ని సరదా కథలు వింటే మీకే తెలిసిపోతుంది ఇది ఎంత తేలికో. ఉదాహరణకు అనన్య కథ చూద్దాం. పాపం, అనన్యకి వాకింగ్ అంటే అస్సలు నచ్చేది కాదు. చాలా బోర్ కొట్టేది. అప్పుడు తను ఏం చేసిందంటే, వాకింగ్ చేస్తున్నప్పుడు తనకు ఇష్టమైన పాటలు వినడం మొదలుపెట్టింది. అంతే, ఇప్పుడు ఆ వాకింగ్ ఒక పనిలా లేదు, ఒక సరదా యాక్టివిటీ అయిపోయింది. ఇంకొక ఉదాహరణ, రవి. రోజూ ఏదైనా చదవాలి అనుకుంటాడు, కాని కుదిరేది కాదు. అందుకే తనొక మంచి ఐడియా వేశాడు. ఇంట్లో ఒక ప్రశాంతమైన మూల చూసుకుని వేడివేడి ఛాయ్ తాగుతూ చదవడం అలవాటు చేసుకున్నాడు. ఇప్పుడు చూడండి, ఆ చదవడం ఒక పనిలా లేదు, తన కోసమే తను ఇచ్చుకుంటున్న ఒక మంచి బహుమతిలా ఉంది. మీకు ఏఆర్ రెహమాన్ గారు తెలుసు కదా. ఆయన సంగీతం అంటే ఒక పనిలా చేయరు, ప్రాణం పెట్టి చేస్తారు. ఆ ఇష్టమే ఆయన కష్టాన్ని కూడా ఆనందంగా మారుస్తుంది. అందుకే అంత అద్భుతమైన సంగీతం వస్తుంది. ఇప్పుడు మీ వంతు. మీకోసం ఒక సరదా అలవాటు రెసిపీ, అదే మీ సొంత తేనె కలిపిన మందును ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. రెడీనా? ఈ సింపుల్ టెక్నిక్ పేరు టెంప్టేషన్ బండ్లింగ్. అంటే ఏమీ లేదండి, మీరు చేయాలనుకుంటున్న ఒక పనిని మీకు బాగా ఇష్టమైన ఇంకో పనితో కలపడమే. అప్పుడు ఆ కష్టమైన పని కూడా సరదాగా మారిపోతుంది. దీన్ని పాటించటం చాలా సులభం. 2 స్టెప్స్. స్టెప్ 1, మీరు చెయ్యాల్సిన పని ఏంటో ఆలోచించండి. స్టెప్ 2, దాన్ని మీకు బాగా ఇష్టమైన పనితో జత చేయండి. అంతే, అయిపోయింది. ఇంకాస్త స్పష్టంగా అర్థం కావడానికి కొన్ని ఐడియాలిస్తాను. వ్యాయామం చేసేటప్పుడు మంచి పాటలు వినొచ్చు, లేదా బట్టలు ఐరన్ చేసేటప్పుడు మాత్రమే మీకు నచ్చిన షో చూడండి. సాయంత్రం ఛాయ్ తాగుతున్నప్పుడు మాత్రమే ఒక మంచి పుస్తకం చదవండి. చూసారా, ఇంత సింపుల్ ఐడియాలు. అంటే విజయానికి ఫార్ములా ఏంటి? చాలా సింపుల్. సరదా ప్లస్ క్రమశిక్షణ = ఎప్పటికీ నిలిచిపోయే అలవాటు. భలే ఉంది కదా ఈ లెక్క. సరే, ఇక ముగింపుకొచ్చేశాం. వెళ్లే ముందు మీకోసం ఒక చిన్న తీయని ఆలోచన. ఈ అద్భుతమైన మాటలు జాగ్రత్తగా వినండి. క్రమశిక్షణతో ఉండటానికి ఉన్న ఏకైక సులువైన మార్గం దాని ఆనందంగా మార్చుకోవడమే. మీరు మీ అలవాట్లను ప్రేమించడం మొదలుపెడితే విజయం మిమ్మల్ని ప్రేమిస్తుంది. ఎంత నిజమో కదా. ఎప్పుడూ గుర్తుంచుకోండి, రోజూ మనం నేర్చుకునే చిన్న చిన్న విషయాలే ఏదో ఒక రోజు మనల్ని ఒక పెద్ద విజయానికి దారితీస్తాయి. మళ్ళీ కలుద్దాం.